వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ వీడియోలో మనం మే వాపస్ ఆవుంగా అనే హిందీ మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. 1947 పార్టిషన్స్ టైంలో తన ప్రియురాల నుండి విడిపోయిన ఇషార్ సింగ్ 78 ఇయర్స్ తర్వాత కూడా ఆ ప్రేమని మర్చిపోలేక జీవితం చివరి దశలో బెడ్ మీద పడుకుని తన జియా కోసం తపించే వ్యక్తి. తన తాత ప్రేమ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని మనవడు నిర్వైర్ సింగ్ అసంపూర్ణ ప్రేమ కథకి ఒక ముగింపు ఇవ్వడం కోసం ప్రారంభించే ఎమోషనల్ జర్నీయే ఈ మెయిన్ వాపస్ ఆవుంగా. ఇక మెయిన్ క్యాస్ట్ గురించి వస్తే ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ లో ఇండియాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ అయిన నసిరుద్దీన్ షా గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యంగ్ ఇషార్ క్యారెక్టర్ ప్లే చేసిన వేదాంగ్ రైనా చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక జియా క్యారెక్టర్ ప్లే చేసిన షర్వైర్ వాగ్ స్క్రీన్ మీద ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా లవబుల్ గా ఉంటుంది. ఇక మనవడి క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఇండియా సింగర్ అండ్ యాక్టర్ దిల్జిత్ దోసాంజీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కీను అండ్ జియా లవ్ స్టోరీ ఈ మూవీకి మెయిన్ హైలైట్. అలాగే ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ టైమ్ లోని సీన్స్ ని కూడా చాలా బాగా రియలిస్టిక్ గా తీశారు. జబ్ యూ మెట్, లవాజికల్, రాక్ స్టార్, తమాషా లాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన ఇంతియాజ్ అలీ గారు ఈ మూవీకి డైరెక్ట్ అయిన లవ్ స్టోరీని ఎంత బాగా తీస్తారో మళ్ళీ చెప్పనవసరం లేదు. కానీ ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు పార్టిషన్ టైమ్ లో ఉన్న బ్యాక్ డ్రాప్ ని చాలా బాగా చూపించారు. ఇంక ఈ మూవీ ప్రొడ్యూసర్ సమీర్ నాయర్, దీపక్ సెహగల్, మోహిత్ చౌదరి, శిభాష్ సర్కార్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. డైనర్స్ గా అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, విండోస్ సిట్ ఫిల్మ్స్, బిర్లా స్టూడియోస్ కలిసి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాయి. డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇండియాస్ గ్రేటెస్ట్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఇంకా సినిమాటోగ్రఫీ సిల్వర్ స్టార్ ఫోన్సికా గురించి చెప్పాలి అంటే లవ్ సీన్స్ ని కలర్ఫుల్ గా చూపించడంతో పాటు పార్టిషన్ సీన్స్ ని కూడా చాలా నేచురల్ గా చూపించారు. ఇంకా ఎడిటర్ ఆర్తి బజాజ్ టైమ్ లైన్ ని మిక్స్ చేసిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా ఎడిటింగ్ చేశారు. ఇంకా ప్రొడక్షన్ డిజైనర్ సుమన్ రాయ్ మహాపాత్ర 1940s పంజాబ్ హర్గోదా విలేజ్ పార్టిషన్ పీరియడ్ స్ట్రీట్స్, రెఫ్యూజీ క్యాంప్స్, ఓల్డ్ హౌసెస్, కాస్ట్యూమ్స్ ని మ్యాచ్ చేసే ఇంటీరియర్ అథెంటిక్ ఫీల్ అయ్యేలాగా చాలా బాగా ప్రొడక్షన్ డిజైన్ చేశారు. టోటల్ మూవీ గురించి చెప్పాలంటే హార్ట్ ని టచ్ చేసే లవ్ స్టోరీ, గ్రేట్ యాక్టింగ్, మూవీకి బిగ్ అసెట్. సినిమా అయిపోయిన తర్వాత కూడా మన మనసులో నిలిచిపోయే చాలా అందమైన అనుభూతినిస్తుంది. హార్ట్ టచింగ్ అండ్ మెమరబుల్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ వాల్యూస్. అలాంటి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్తాను.